స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు తండ్రి బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. దయగల తండ్రి, కృపగలిగినటువంటి దేవా, నీ వాక్యమును చదువుకొని బాప్తిస కార్యక్రమంలో తండ్రి మీరే ఉండి మీరే బాప్తిసం ఇచ్చి నీ బిడ్డల్ని ఇది మొదలుకొని వారికి తోడుగా ఉండి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవండి. 18వ వచనం చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఈ లోకంలో మరి శరీరధారిగా జీవించినటువంటి దినాల్లో మరి తన శిష్యులతో చెప్తా ఉంటున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి విధానంలో తన వాక్యానికి లోబడి మరి అలాగే మనం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి దేవుడు చెప్పినటువంటి విధానంలో మనం బాప్తిసంలో పాల్పొంది మరి ఇది మొదలుకు ఆయన మార్గంలో నడవాలి. ఆయన చెప్పినటువంటి విషయాల్లో మనం తప్పకుండా అనుసరించి నడిచినప్పుడు మనకు సదాకాలం ఆయన తోడుగా ఉంటాడని వాగ్దానం చేశాడు. తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బాప్తిసం ఇస్తూ ఉంటున్నాం. ఎవరైతే మరి మారు మనసు కలిగి మరి బాప్తిసం తీసుకోవాలి. కొంతమంది ఎలాగ ఉంటారంటే బాప్తిసం తీసుకున్నాక మారుతాడు నా భర్త, బాప్తిసం తీసుకున్నాక మారుతా అని కాదు. మారు మనసు పొందాలి. పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. ఈ రోజు నుంచి నూతన మార్గం అనగా యేసు ప్రభు యొక్క మార్గంలో నడవాలి. కొత్త జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక పాత జీవితం, పాత ఆలోచనలు, పాత తలంపులన్నీ కొట్టి వేసుకోవాలి ఈ రోజు నుంచి. అలాగున్నప్పుడే దేవుడు మనకు సదాకాలం తోడై ఉంటాడు. మారు మనసును పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అంటాడు. ఇప్పుడు మన యొక్క నీటిలో బాప్తిసం అంటే నీటిలో ముంచి లేపడం. ఈ మునిగినప్పుడు ఏమవుతుందంటే నా పాత జీవితానికి నేను చచ్చిపోతున్నాను. ఇక తిరిగి లేవడం అంటే నేను క్రొత్త జీవితం అనగా యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తాను ఈ రోజు నుంచి అనేటువంటి తీర్మానంతో బాప్తిసం తీసుకోవాలి. ఏదో మునుగుతున్నాం, లేస్తున్నాం, బాప్తిసం అని అనుకోకూడదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఇక ఆ మాటలు, ఆ తలంపులు, ఆలోచనలు, ఆ పాత జీవితం, ఆ విగ్రహారాధన అదంతా కూడా వదిలిపెట్టుకొని ఈ రోజు నుంచి మంచి జీవితం జీవిస్తే దేవుడే మనకు తోడుగా ఉంటాడంట. సదాకాలం తోడై ఉంటాడు. ఈ లోకంలో ఉంటాడు, తిరిగి మనం పరలోక రాజ్యంలో కూడా మరి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, నెమ్మదితో జీవించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇంటి నుంచి రావచ్చు, నేను బాప్తిసం తీసుకుంటా, నా జీవితాన్ని విడిచిపెట్టా అనుకుంటే ఇప్పుడే ఆగిపో. నీ పాత జీవితాన్ని విడిచి మారు మనసు లేకుండా ఇందులో పాలు పొందాలి. కాబట్టి ఆ తీర్మానం ఇప్పుడైనా చేసుకునండి. రండి, ఇక్కడ నుంచి నేను కొత్త జీవితాన్ని కలిగి ఉంటాను. యేసు ప్రభు కొరికే బ్రతుకుతాను. నేను నా పాత జీవితానికి మరణిస్తాను, ఇక తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాననేటువంటి తీర్మానం చేసుకొని మనం బాప్తిసంలో పాలు పొందుదాం. తీర్మానం చేసుకోవాలి. అందరు కనులు మూసుకుందాం. ప్రభువా, ఈరోజు నుంచి ఇక నా పాత జీవితానికి స్వస్తి చెప్తున్నాను. నా పాత జీవితానికి నేను మరణిస్తా, క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటా. నీ మార్గంలో నేను నడుస్తా. నువ్వు చెప్పినటువంటి మాటకు, ఆజ్ఞలకు లోబడతా. ప్రభు, ఎన్ని నాళ్ళు నా సొంత ఆలోచనతో, స్వబుద్ధితో నడిచాను. ఇక నుంచి నేను అలా నడవను. ప్రభు, నీ కొరకే జీవిస్తా, నీ మాట ప్రకారమనే నడుచుకుంటాను. ఒక మంచి తీర్మానం చేసుకున్నాను. అందరూ కనులు మూసుకొని అలా తీర్మానం చేసుకొని మరి మనం బాప్తిసంలో పాలు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో మా తండ్రి నాయన, ఈ రోజు నుంచి ప్రభువా నా పాత జీవితానికి నేను మరణిస్తున్నాను. క్రొత్త జీవితం కలిగి ఉంటాను. నీవు నాకు తోడు కావాలి. నీ క్రొత్త మార్గంలో నన్ను నడిపించు, నూతనమైన మార్గంలో నడిపించు. నీ మాటల ప్రకారముగా జీవిస్తాను ప్రభువా. ఈ తీర్మానం నా జీవిత కాలమంతా కూడా అలాగే నడుచుకుంటా అని తీర్మానం చేసుకుంటున్నాను. ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు, సదాకాలం తోడుగా ఉంటున్నాను. నన్ను నడిపించు తండ్రి, నీ ఆత్మ చేత నడిపించు నాయన. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హృదయము వింతగా మారెను, హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు. కల ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వము నీ కొరకే ఈ లోకానికి వచ్చేసి, నీ కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడని నువ్వు నమ్ముచున్నావా? ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా నీ జన్మ కర్మ పాపములు అన్నీ కూడా క్షమించబడ్డావని నమ్ముచుంటున్నావా? ఆయన ఒక దినమున మధ్యాకాశంలోకి వచ్చి తనతో సదాకాలం ఉండడానికి నిన్ను తీసుకొని వెళుతాడని నమ్ముచుంటున్నావా? ఇదిగో నీవు ఇచ్చినటువంటి మరి నువ్వు ఈ లోకంలో జీవించినప్పుడు సంతోషము కలిగిన, శ్రమలు వచ్చిన, మరి నీ జీవిత కాలం అంతా ఆయన కొరకే నువ్వు జీవిస్తావా? నీవు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి సంఘము ఎదుట, సమాజము ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తీసం ఇస్తూ ఉంటున్నా. తెరవబడెను నమను నికోశమే, సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. మరి మనం చాలా మంది ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి ఇలాగ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. అందరూ కూడా ఒక్కటేసారి చెప్పండి. నేను చెప్పిన దానికి మరి సమాధానం ఇవ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి 2000 సంవత్సరాల క్రితము నీ కొరకే ఈ లోకానికి వచ్చి, మరి నీ కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినాడని మీరు నమ్ముచున్నారా? మరి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మీ జన్మ కర్మ పాపములు అన్నీ కూడా మరి క్షమించాడని మీరు నమ్ముచుంటున్నారా? ఆయన ఒక దినమున మధ్యాకాశంలోకి వచ్చి తనతో సదాకాలం ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్తాడని నమ్ముచున్నారా? ఈ లోకములో నువ్వు యేసు ప్రభు కొరకు జీవించినప్పుడు శ్రమలు వచ్చినా, మరి దుఃఖాలు వచ్చినా, అనారోగ్యతలు వచ్చినా, సంతోషం కలిగిన నీ జీవిత కాలం అంతా ఆయన కొరకే జీవిస్తావా? హల్లెలూయా. ఇక నేను చివరిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తామని ఒకే విషయాన్ని చెప్పి నేను బాప్తీసం ఇస్తాను. ఇవన్నీ కూడా మీరు ఒప్పుకున్నారు కదా? ఓకే, సరే. ఇట్లా పట్టుకోవాలి. నువ్వు మొత్తం మునగాలి, సగం మునగాలి. నువ్వు అదే ముఖ్యంగా పట్టుకుంటా. ఇట్లా పట్టుకో అమ్మా. ఎట్లా పట్టుకున్నది? 2 ఏళ్ళు ముక్కు లేదు, ఏం లేదు. చక్కగా పెట్టుకొని ఇటు వెనుకకు. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తీసం ఇస్తూ ఉంటున్నాను. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నీడే యేసును దాకురము, నీడే యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తీసం ఇస్తూ ఉంటున్నాను.
సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు కావాలేనా, సత్య సమాధానం నీకు అయిన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటేని, కలిగి ఉన్న రక్షణలో దాగి నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖమును ఇంకా నేను సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా హల్లెలూయా. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. సౌందర్యమయమగు పరమకానను, సౌందర్యమయమగు పరమకానను, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కానాను జీవితము నాకానందమే, కానాను జీవితము నాకానందమే, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు, నా దేవుడి మన్నా నాకు నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నా యేసు ప్రభువే నా బలముగా, నా యేసు ప్రభువే నా బలముగానము, నా యేసు ప్రభువే నా రక్షణ, హల్లెలూయా, నా యేసు ప్రభువే నా రక్షణ, హల్లెలూయా, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని, నా సంకట
సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఇంకా నేను పరకు దాసుడను గాను, ఇంకా నేను పరకు దాసుడను కాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా, మార్చబడు నాదు మార మధురముగా, పారు జలము బండ నుండి తాగుచుందును, పారు జలము బండ నుండి తాగుచుండును. నా సంకట సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తూ ఉంటున్నాను. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. తెరవబడెను సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే. సంఘం ఎదుట, సమాజం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇస్తున్నాను. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా. నేడే యేసు నొద్దాకురము, నేడే యేసు నొద్దాకురము, సంతోషమే సమాధానం. హల్లెలూయా. దయచేసి మరి నీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి, దైవసేవకుడుగా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎవరైనా మరి బాప్తీసం తీసుకున్నటువంటి వారు ఉన్నట్లయితే ఇప్పుడు రండి, మీ కొరకు బాప్తీసం ఇస్తాం. ఈ సమయం మళ్ళీ రేపు ఉండకపోవచ్చు, రేపు మనం జీవించకపోవచ్చు, ఈ రోజుతోనే సమాప్తి కావచ్చు. మరి బాప్తీసం లేకుండా ఎలాగ? మరి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంకెవరైనా తీసుకుని తట్టుంటే రండి, మీకు బాప్తీసం ఇస్తాం. ఎవరు లేరా? సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ బిడ్డలు బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. ఇది మొదలుకొని తండ్రి సదాకాలం వారికి తోడై ఉండి వారిని నడిపించమని, నీ మహిమ కొరకు ఈ లోకంలో జీవింపజేయమని, నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని, మీ రెక్కలతో కప్పుమని యేసు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము బాప్తిసం పొందిన ఈ బిడ్డలకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.
బలో జిందా ఖుదావనీషు మసీకి. త్వరగా రానున్న యేసు ప్రభువునకు, రారాజుగా రానున్న యేసు ప్రభువునకు. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడతారు. నిందను తొలగించే యేసుని రక్తము, ఆత్మను రక్షించే బైబిల్ ఇలా పట్టుకోవాలా? యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, చిందెనే రక్తము, యేసుని రక్తము, తొలగెను పాపము, రక్తమే జీవము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, పాప సంహారం, యేసు రక్తము, శాప పరిహారం. ప్రేమను కురిపించే యేసుని రక్తము, కృపలో నడిపించే యేసుని రక్తము, ప్రేమను కురిపించే యేసుని రక్తము, కృపలో నడిపించే యేసుని రక్తము, శాంతిని చేకూర్చే యేసుని రక్తము, వాగ్దానములిచ్చు యేసుని రక్తము, చిందెనే రక్తము, యేసుని
రక్తమే జీవము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం యేసు రక్తము ప్రభు యేసు రక్తము 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 యేసు రక్తము పాప సంహారం యేసు రక్తము శాప పరిహారం సదాకాలం తోడుగా ఉండి నడిపించిన ప్రార్థించి చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడు